హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డబ్బా కథలు. ఈరోజు డబ్బా కథల్లో చేసే డబ్బా రివ్యూ జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ మూవీ గురించి చెప్పాలంటే ధనుష్ చేశాడు డైరెక్షన్, థియేటర్లో చేయించాడు నవ్వుల సెలబ్రేషన్. ఏంటి ఎంత హైప్ ఇచ్చా అనుకుంటున్నారా? చూడండి మీకే తెలుస్తుంది. ఈ మూవీ స్టోరీ వచ్చేటప్పుడు కొత్త స్టోరీ అయితే కాదు, మనందరికీ తెలిసిన స్టోరీ, అంతకుముందు చాలా మూవీస్లో చూసిన స్టోరీయే. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం కన్వీనియన్స్ కోసం. లవ్లో ఫెయిల్ అయిన కొడుక్కి పెళ్లి చేద్దాం అనుకుంటారు పేరెంట్స్. పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయి కూర్చుంటుంది. వచ్చిన అమ్మాయి ఏమో తన క్లాస్మేట్ అని తెలుసుకుంటాడు. కొన్ని రోజులు ఏమో తిరుగుదాం నెక్స్ట్ ట్రావెల్ చేద్దాం అనుకుంటూ ఈ గ్యాప్లో తన లవ్ స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. లవ్ స్టార్టింగ్ నుంచి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్, దాని తర్వాత ఏమో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన పెళ్లి కార్డు ఇవ్వడం దాకా మొత్తం చెప్పేస్తాడు. ఈ అంతా విన్న తర్వాత పెళ్లి చేసుకునే అమ్మాయే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి పెళ్ళికి వెళ్ళు అని చెప్తే మనవాడు హీరోలా ఊపేసుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ ఏం జరిగింది? లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా, లేదంటే పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ఇదే స్టోరీ. ఇంతకన్నా ఇది అందరూ మనం ఎక్కడ అన్నిటి దగ్గర విన్న స్టోరీయే. బట్ ద ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుందండి. లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రేమల్లాగా కొంచెం డిఫరెంట్గా యూత్ఫుల్గా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ లాఫ్స్తో ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉండొచ్చు. బట్ లాస్ట్ 20-30 minutes అయితే మాత్రం హిలేరియస్ అండి. చాలా బాగుంటుంది. డూ ఎంజాయ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే బెటర్ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో ఉంటే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రతి లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా దీంట్లో చూపిస్తారు. అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే గోల్డెన్ స్పేర్ సాంగ్. అది పీస్ట్గా ఉంటుంది. చిన్న చిన్న స్టెప్స్ వేస్తారు ప్రియాంక మోహన్ గారు. అండ్ యూ లవ్ ఇట్. అండ్ ఎస్పెషలీ ద సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎమ్స్ కూడా అక్కడక్కడ వచ్చే ధనుష్ గారు ఎలాగా ఇళయరాజా ఫ్యానే కాబట్టి ఆయన ఓల్డ్ మూవీస్లో సాంగ్స్ అక్కడక్కడ పెట్టడం అవన్నీ మనకు చాలా క్యూట్గా అనిపిస్తాయండి. అండ్ డైరెక్షన్ చేసిన ధనుష్ గారు తన ఫస్ట్ మూవీ కానివ్వండి, పవర్ పాండి సెకండ్ మూవీ రాయన్ కానివ్వండి, థర్డ్ మూవీ ఇది చాలా అంటే చాలా బాగా తీశారు సార్. పెద్ద స్టోరీ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ట్విస్ట్లు ఇలాంటివి ఏమి చెప్పే స్టోరీ కాదు, థ్రిల్లర్ కాదు, యాక్షన్ కాదు, ఏమీ కాదు, జస్ట్ క్యూట్ లవ్ స్టోరీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోని చూస్తే మీకు అక్కడక్కడ ధనుష్లా కనిపిస్తాడు అనుకుంటున్నారు కదా, సేమ్ ధనుష్లాగా యాక్ట్ చేస్తాడు. ఎవరో కాదు, ధనుష్ సిస్టర్ సన్, అంటే ధనుష్ మేనలుడు. సో మై రికమెండేషన్ ఫర్ దిస్ వీకెండ్ ఈజ్ జాబిలమ్మ నీకు అంత కోపమా. జస్ట్ ఎంజాయ్, జీరో ఎక్స్పెక్టేషన్, ఫుల్ సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ ద రివ్యూ. నా రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డబ్బా కథలు.